ఒక స్కూల్లో రాహుల్ అనే పిల్లవాడు ఉండేవాడు. రాహుల్ ఎప్పుడు చదువుల్లో, ఆటల్లో లాస్ట్లో వచ్చేవాడు. ఎవరైనా ప్రశ్న అడిగితే తల దించుకొని నిలబడేవాడు. ఒకరోజు రాహుల్ అమ్మమ్మతో తన బాధని ఇలా చెప్పాడు. అమ్మమ్మ, నేను ఏం చేసినా ఎవరికంటే గొప్పగా చేయలేను. ఎప్పుడూ అందరికంటే లాస్ట్ లో వస్తున్నాను. అమ్మమ్మ చిరునవ్వుతో నక్షత్రాలను చూపిస్తూ చెప్పింది. నాయనా రాహుల్, బాధపడకు. రేపు రాత్రి ఆకాశంలో నక్షత్రాలను గమనించు. ఓ ప్రత్యేకమైన నక్షత్రం నీతో మాట్లాడుతుంది. ఆ రోజు రాత్రి రాహుల్ మేడ మీదకి వెళ్ళాడు. ఆకాశం నక్షత్రాలతో కాంతివంతంగా మెరుస్తుంది. కానీ ఒక నక్షత్రం మాత్రం అన్నిటికంటే కాంతివంతంగా మెరుస్తుంది. దానిని చూస్తూ రాహుల్ ఇలా అన్నాడు. నువ్వు అన్ని నక్షత్రాల కంటే గొప్పగా మెరుస్తున్నావు, కానీ నేను మాత్రం అందరికంటే గొప్పగా ఏ పని చేయలేకపోతున్నాను. రాహుల్, నీ జీవితాన్ని చిన్నగా చూడకు. నా కాంతి ఎప్పుడు ఇలాగే లేదు. నాలోని కూడా చీకట్లు వచ్చాయి. కానీ నా పనిని నేను గుర్తించినప్పుడే నేనింకా కాంతివంతంగా అయ్యాను. ప్రతి ఒక్కరికి వారి ప్రత్యేకత ఉంటుంది. నీలోని కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిని నువ్వు గుర్తించినప్పుడు అందరికంటే గొప్పగా వెతుకుతావు. ఆ రాత్రి రాహుల్ బాగా నిద్రపోయాడు. మాయ నక్షత్రం చెప్పిన మాటలు అతని మనసులో మార్పు తెచ్చాయి. మరుసటి రోజు నుంచి రాహుల్ తనను తాను కొత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు. అతని కృషి మెరుగుపడింది, ఆత్మవిశ్వాసం పెరిగింది.